హాయ్ ఫ్రెండ్స్, మిమిక్రీ గురించి డిస్కస్ చేయడానికి నేను నరేష్ వచ్చాము. ఇదేంటి ఈ ఏరియా? కుందన్ బాగ్. అయితే మనకు చాలా డౌట్స్ ఉంటాయి నరేష్, మిమిక్రీకి సంబంధించి చాలా డౌట్స్ ఉంటాయి. అసలు మిమిక్రీ ఎట్లా ప్రాక్టీస్ చేయాలి అని మన ఫాలోవర్స్ కూడా చాలామంది అడుగుతుంటారు. మిమిక్రీ ఎలా నేర్చుకోవాలి, ఎట్లా చేయాలి, ఎలా సాధన చేయాలి, ఎంత చేసినా రావట్లేదు, ఇలాంటి డౌట్స్ చాలా ఉంటాయి. నేను అందరికీ చెప్పేది ఏంటంటే జోక్గా మాత్రం తీసుకోవాలి. మిమిక్రీని జోక్గా తీసుకుంటే జోక్గానే ఉంటుంది. మనం చూసి వదిలేసినట్లే అవుతుంది. మిమిక్రీ సీరియస్గా ట్రై చేయాలి. మేము ఎందుకంటే ఎప్పుడు డిస్కషన్ చేసేది మిమిక్రీ గురించి, మేము ఇంకా ఎక్కువ మనం మిమిక్రీ గురించి మాట్లాడుతూ ఉంటే సబ్జెక్టు మీద ఇంకా మనకి కొత్త డీప్ ఆలోచనలు వస్తాయి, నాలెడ్జ్ మనకు పెరుగుతుంది అనమాట. అందుకనే మేము ఎక్కువ మిమిక్రీ గురించి ఆలోచిస్తూ ఉంటాం. మెయిన్ ఏంటంటే మిమిక్రీ ఆర్టిస్టులు కొత్తగా నేర్చుకునేవాళ్ళు సిగ్గుపడద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పరకాయ ప్రవేశం చేయాలి. ఇంకొక వాయిస్ నేర్చుకునేటప్పుడు ఆ వాయిస్, ఆ క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేస్తుందో మనం కూడా అట్లాగే బిహేవ్ చేయాలి. పూర్తిగా మనల్ని మనం మర్చిపోవాలి. మన చుట్టుపక్కల ఎవరైనా చూస్తున్నారు, వాళ్ళు ఏమని అనుకుంటారు, వీళ్ళు ఏమని అనుకుంటారు అనుకుంటే మిమిక్రీ రాదు. మీరు హీరోల్ని, పొలిటికల్ లీడర్స్ని ఇమిటేట్ చేయాలనేది కూడా పక్కన పెట్టేయండి. ఫస్ట్ ఇమిటేషన్ అనేది ఏంటంటే ఏదైనా మీ ఇంటి పక్కన వాడు కావచ్చు, లేకపోతే మీ ఫ్రెండ్ని కావచ్చు, ఏదో ఒక యాస, ఏదో ఒక భాష మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మనకి అది కూడా మిమిక్రీయే. ఇప్పుడు ఏంది ఎట్టో ఉన్నావు, ఏం బాగున్నావా అన్నావు, అది కూడా మిమిక్రీ కదా. ఎవడన్నా కొత్తగా మాట్లాడతాడు, డిఫరెంట్గా మాట్లాడతాడు, స్లాంగ్స్ పట్టుకోవాలి. ఇవన్నీ చేసేటప్పుడు మాత్రం సీరియస్గా, సిన్సియర్గా చేయగలిగితే, మీరు ఎంత సిన్సియర్గా చేస్తే అంత డీప్గా మీరు చేయగలుగుతారు. పైపైన నేనేదో చేస్తున్నాను, నేనేదో ప్రాక్టీస్ చేస్తున్నాను, నాకు వస్తుందా రాదా అని అనుమానంగా చేస్తే మాత్రం అనుమానంగానే ఉంటుంది. ఎవరైనా సరే ఏ వాయిస్ అయినా చేయొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా చేయొచ్చు. మన ప్రపంచంలో ఏ వాయిస్ అయినా చేయొచ్చు. ఒకవేళ వాయిస్ మనకి కష్టంగా ఉంటే దాని మాడ్యులేషన్ ఉంటుంది, లేదా ఊతపదాలు ఉంటాయి. కొంతమందివి వాయిస్ కష్టంగా ఉంటుంది, బేస్ వాయిస్, బ్యారిటోన్ వాయిస్ మనం అందుకోలేం. కానీ కొన్ని ఊతపదాలు ఉంటాయి, అవి ఈజీగా మనకి వచ్చేస్తాయి అన్నమాట. మనం ఏదో ఒకటి పట్టుకోవచ్చు. ప్రతి వ్యక్తిని మనం ఇమిటేట్ చేయొచ్చు. అది బాడీ లాంగ్వేజ్ పరంగా కావచ్చు, వాళ్ళ మాట్లాడే మాటలు కావచ్చు, వాళ్ళ వాయిస్ కావచ్చు, ఏదో ఒక రకంగా ఇమిటేషన్ అయితే అందరివి చేయొచ్చు. సో దాని గురించి ఎక్కువగా మనం ఇది అవ్వాల్సిన అవసరం లేదు. చెయ్యాలి అనుకుంటే చాలు. మేమైతే చాలా విషయాలు మిమిక్రీ గురించి ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాం. కొత్తగా ఎలా ప్రాక్టీస్ చేయాలి, ఎలా ఒక వాయిస్ని ప్రాక్టీస్ చేసేటప్పుడు అసలు రానట్లే ఉంటాయి చాలా. నేను మురళీమోహన్ వాయిస్ 6 నెలలు ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నా. ఏమిటండి, ఎందుకండి, ఎలాగండి, అది కదండి, దానికి ఇదండి, అదండి, కండి, మొక్కజొన్న కండి, ఇట్లాగే అంటే వచ్చేది కదా. ఫస్ట్ వాయిస్ రావాలంటే మన వాయిసే వచ్చేది. ఏమండి అనేవాడిని, లేకపోతే చూడండి అంటే ఇన్వాల్వ్ అవ్వలేకపోయేవాడిని. అది చేస్తూ మనల్ని మనం మర్చిపోతే, అది కదండి, దీనికి ఇదేదో వచ్చినట్టుంది, రోజున ఏమైందంటే దగ్గరికి వచ్చినట్టుంది. మళ్ళీ ఏమైపోయేదంటే దమ్ము తగ్గిపోయేది. ఫస్ట్ 2 మాటలు వచ్చాయి. ఒక రోజున ఏమైందంటే నేను మాట్లాడుతున్నప్పుడు మామూలుగా అయిపోయి మళ్ళీ నా నార్మల్ వచ్చేసేది. అంటే దాన్ని పట్టుకుని వెళ్ళాలి, అంటే అక్కడ ప్రాక్టీస్ చేయాలి. ఫస్ట్ మన గొంతులో బలం ఉంటుందబ్బా. ప్రాక్టీస్ చేసేటప్పుడు ఫస్ట్ 2-3 మాటలు బాగా వస్తాయి. తర్వాత ఏమైపోద్ది అంటే మన ఒరిజినల్ వాయిస్కి వచ్చేస్తాం. ఇది ప్రాబ్లం. చాలామంది మిమిక్రీ ఆర్టిస్టులు కొన్ని ప్రాబ్లం. అవును కదా నాది. ఫస్ట్ 2 బాగా వస్తాం. నాగార్జున చేయాలనుకో, ఎత్తి కొడితే ఏట్లో పడతాం, సొమ్ము అయిపోద్ది అని మాట్లాడతాం. కానీ ఎంతసేపు మాట్లాడతాం, నాతో పెట్టుకుంటే మడతడిపోద్ది. కానీ చాలామందికి తెలియని విషయం ఏంటంటే అది అలా అని ఇలా అని నా మాటకు వచ్చేసి నేను మామూలుగా మాట్లాడేసి నా గొంతు వచ్చేస్తాను. అంటే ఏంటంటే మనం దాన్ని కంటిన్యూస్గా తీసుకెళ్ళగలగాలి. ఫస్ట్ 2 మాటలు బలంగా మాట్లాడుతున్నాం, తర్వాత తీసుకెళ్ళలేకపోతారు. చాలామంది
సీనియర్ ఆర్టిస్టులకు కూడా ఉన్నది ఇదే ప్రాబ్లం. బాగా వస్తుంది, మీరు వాయిస్ పట్టుకుంటున్నారు, అందుతుంది, కానీ దాన్ని కంటిన్యూస్గా తీసుకెళ్ళడానికి ఇబ్బంది అవుతుంది. ఇది మాత్రం చాలామంది దగ్గర జరుగుతుంది. దానికి మీరు సిన్సియర్గా మీరు ప్రాక్టీస్ చేయాలి. అంటే శక్తి కూడా కావాలి బా. ఇప్పుడు ఏదైనా సరే సత్తా శక్తి ఇవన్నీ కూడా ఏంటి, ఇప్పుడు ఒక బరువును మోయాలి. ఇప్పుడు 30 కిలోలు బరువు మోస్తావు, నీ కెపాసిటీ. నువ్వు 40 కిలోలు మోయాలంటే వెంటనే మోయలేవు. నువ్వు 31, 32, 33, 34, 35 ఇలా మోస్తే 40 కిలోలు నీకు కొన్ని రోజులకి 40 మోసేస్తావు. అలాగే 1 నిమిషం 2 నిమిషాలే మీరు ఒరిజినల్గా మాట్లాడగలుగుతారు, వాయిస్ అదే మన మిమిక్రీ చేయగలుగుతారు, కొత్త వాయిస్లు. తర్వాత వచ్చేపటికి 3వ నిమిషం లేకపోతే 2 మాటల తర్వాత వచ్చేపటికి మీ ఒరిజినల్ వాయిస్ వచ్చేస్తుంది. అది ఏమంటారంటే ప్రాక్టీస్ చేయండి. 1 నిమిషం, 2 నిమిషాలు, 3 నిమిషాలు, 4 నిమిషాలు ఇట్లా ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్తే, అదే సబ్జెక్ట్ మీద మీరు వెళ్తే ఖచ్చితంగా దాన్ని ఇప్పుడు మనం 30 కిలోలు 40 కిలోలు ఎలా మోస్తాడో అలా మోయగలుగుతారు. ఇది చాలామందికి ఉన్నదే. దీనికి కూడా ప్రాక్టీసే కారణం. దాన్ని సగంలో వదిలేసి ఇంతే రావట్లేదు, ఇలాగే అయిపోతుంది అనుకుంటే రాదు, అంతే కదా. ఇంకా చాలామంది మిమిక్రీ ఆర్టిస్టులు ఏంటంటే ఇంకా ఈజీగా ఎలా నేర్చుకోవాలి అలా అంటుంటారు. ఈజీగా ఈ మిమిక్రీ నేను ఇంతకుముందు కూడా చెప్పా, మిమిక్రీ అనేది చాలా గొప్ప కళ. దీనిలో సాధన కూడా, ఇప్పుడు సాధన కూడా ఎలా ఉండాలంటే, మన ఆలోచన ఎలా ఉండాలంటే, ఒక వాయిస్ ఒక వ్యక్తిని ఇమిటేట్ చేస్తున్నప్పుడు ఆ వ్యక్తి మాట్లాడేటువంటి మాటలు అతని ఫీలింగ్ ఏంటి అనేది ఆలోచించి మాట్లాడాలి, అంతే కదా. ఇప్పుడు ఒకతను కోపంతో మాట్లాడుతున్నాడు అనుకో, కోపంతో చాలా సీరియస్గా మాట్లాడుతున్నాడు, అతన్ని మనం ఇమిటేట్ చేయాలి, ఆ డైలాగ్ ఇమిటేట్ చేయాలి. ఇప్పుడు మిర్చి మూవీలో ప్రభాస్ సీరియస్గా 600 గడపలోకి ఇంటిని అని ఉంది. దాన్ని మామూలుగా అయితే ఎలా చెప్పాలి, 600 గడపల్లోకి ఇంటిని ఒక పెద్ద ఆయన్ని నమ్ముకుని ధైర్యంగా ఉన్నాయి, 6గురు వేసుకొచ్చి ఆ ధైర్యాన్నే భయపెడదాం అంటే మీరేలా నమ్మారు. ఇది నేను ఎలా చెప్పాను, సీరియస్గా చెప్పాను. కానీ దీన్ని సీరియస్ మిస్ అయితే, కోపం మిస్ అయితే ఏమైంది, ఫ్లో పోతుంది, వాయిస్ పోతుంది. ఇప్పుడు అదే ప్రభాస్ వాయిస్ చాలామంది ఇమిటేట్ చేస్తారు, కానీ మీరు అతని యొక్క ఎమోషన్ని పట్టుకోలేకపోతారు. 600 గడుపులోకి ఇంటిని ఒక పెద్దాన్ని నమ్ముకుని ధైర్యంగా ఉన్నాయి, 6గురు నేసుకొచ్చి ఆ ధైర్యాన్ని భయపెడదాం అంటే మీరు ఎలా నమ్మారు, ఈ ఊరైన అంటే ప్లెయిన్గా చెప్తున్నా, నాకు ఇక్కడ కోపం రావట్లా. 600 గడుపులు ఎమోషన్ ముఖ్యం. మీరు ఏ వాయిస్ చేసినా కూడా మీ డైలాగు కామెడీ ఉంటే కామెడీగా చెప్పాలి, సీరియస్ ఉంటే సీరియస్గా చెప్పాలి. ఒకవేళ సెంటిమెంట్ అనుకో, మీరు కూడా ఫీల్ అయ్యి మీ కళ్ళల్లో కూడా ఏడుపు రావాలి. అంత ప్రాక్టీస్ చేయాలి, అంత ఇన్వాల్వ్ అవ్వాలి, ఆ ఎమోషన్ని పట్టుకోవాలి. అప్పుడు మీకు వాయిస్ 100%. మీరు చాలామంది వాయిస్లు బాగా చేస్తారు కానీ ఎమోషన్ పట్టుకోలేకపోతారు. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. మీరు ఎమోషన్ కూడా క్యారీ చేస్తూ వాయిస్ని చేసుకుంటూ మాడ్యులేషన్ చేసుకుంటూ వెళ్ళగలిగితే ఈజీగా ఉంటుంది. అవును నరేష్, ఇది చాలా ఇంపార్టెంట్. అంతే కదా. ఇప్పుడు నువ్వు ఏదన్నా ఇప్పుడు నవ్వుతూ కామెడీ డైలాగ్ చెప్పినప్పుడు నువ్వు ఏడుస్తూ చెప్పకూడదు కదా, అంతే కదా. సీరియస్ చెప్పినప్పుడు సీరియస్గా చెప్పాలి. సో చాలామందికి ఏంటంటే తెలీదు ఇవన్నీ మిమిక్రీ చేసే వాళ్ళకి తెలియక, ఇప్పుడు ఏ ఎమోషన్తో చెప్పాలో కూడా తెలియక వాయిస్ బాగా చేస్తారు కానీ ఎలా పడితే అలా చేసేస్తారు. సో అది గుర్తుపెట్టుకోండి. మీరు ఎప్పుడైనా సరే మీరు ఇమిటేట్ చేసేటప్పుడు ఆ ఎమోషన్ని మీరు క్యారీ చేయాలి. వాయిస్ కొంచెం అటు ఇటు ఉన్నా పర్లేదబ్బా. ఇప్పుడు ప్రభాస్ వాయిస్ 600 గడపల్లోకి ఇంటిని అని రాకపోయినా 600 గడపలోకి ఇంటిని ఒక పెద్ద ఆయన్ని నమ్ముకుని ధైర్యంగా ఉన్నాయి అని కోపంగా చెప్పినా పర్లా. మీరు ఆ ఎమోషన్ని ముందు క్యారీ చేయండి, వాయిస్ ఆటోమేటిక్గా వస్తుంది. మీకు కొంతమందికి ఏమవుతుందంటే ప్రాబ్లము, ఎమోషన్ బాగా క్యారీ చేస్తారు, కోపం ఇవన్నీ బాగా చేస్తారు, ఏడుపు ఇవన్నీ చేస్తారు, వాయిస్ రాదు. కొంతమందికి ఏమవుతుందంటే వాయిస్ వస్తుంది, ఎమోషన్ రాదు. సో ఆ డైలాగు ఏ మూడ్లో ఉండి చెప్పాడు అనేది మినిమం సెన్స్ మనలో ఉంటే అక్కడ మనం మిమిక్రీ చేస్తున్నాం అనేది మర్చిపోయి దాన్ని మనం పండించగలుగుతాం. లేకపోతే చేసినా కూడా వేస్ట్ అనమాట, అంతే కదా.
ఇప్పుడు ఎన్టీఆర్ పవర్ఫుల్ స్పీచ్ ఉన్నప్పుడు ఆయన పవర్ఫుల్గా ఎలా మాట్లాడాడో అలాగే చెప్పాలి. మనకు కూడా పవర్ఫుల్గా ఉండాలి. మనం పవర్ఫుల్గా లేకుండా మనం పవర్ వీక్ అయిపోయి, ఇప్పుడు సీనియర్ ఎన్టీఆర్ ఉన్నారు, ఏం తమ్ముళ్ళు అని గట్టిగా అంటాడు అనుకో, ఏం తమ్ముళ్ళు అని దిగులుగా అంటే, ఏం తమ్ముళ్ళు ఎలా ఉన్నారు నా తెలుగింటి ఆడపడుచు బాగున్నారా అని ఆ ఎమోషన్ ఉండాలి. అది లేకుండా ఏం తమ్ముడు ఎలా ఉండవు తమ్ముడు అంటే బాధపడుతున్నట్లు ఉంటుంది. సో ఎమోషన్ అనేది ఇమిటేషన్తో పాటు మీరు క్యారీ చేయగలగాలి. సో ఇలాంటివే మేము ఎక్కువ డిస్కషన్ చేసుకుంటాం. నరేష్ నేను ఎప్పుడు ఖాళీ ఉన్నా సరే మిమిక్రీ గురించి ఇలా డిస్కషన్ చేస్తూ ఉంటాం. ఇంకా చాలామంది మిమిక్రీ ఆర్టిస్టులు కొత్తగా నేర్చుకునే వాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కూడా వస్తూ ఉండొచ్చు, మాతో కలుస్తూ ఉండొచ్చు. హైదరాబాదు పరిసర ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు మనం సమయం కేటాయించుకుని మీకు నిజంగా ఇంట్రెస్ట్ ఉంటేనే, లేకపోతే అసలు ఎవరు అసలు మిమిక్రీ అనేది ఏం మాత్రం ఇంట్రెస్ట్ లేకపోతే రాదు. కసి, పట్టుదల, తపన ఇవన్నీ ఉంటేనే సాధ్యం అవుతాయి, లేకపోతే అంత ఈజీ కాదు. మాకైతే చాలా పిచ్చి మిమిక్రీ అంటే. మేము అన్నీ కలిసి చాలా షోస్ చేసాం. ఎప్పుడు మాకు మిమిక్రీ ఇదే పిచ్చిలో ఉంటాం అనమాట. మాకు ఎవరన్నా మంచి టిప్స్ ఎక్కడన్నా దొరుకుతున్నాయంటే కూడా నేను కూడా చూసి ఇందులో ఏమైనా నేర్చుకునే విషయం ఉందా అని ఆలోచిస్తూ ఉంటాను. అలాగే మన ఛానల్ ఫాలో అయిన వాళ్ళు కూడా మన నుంచి చాలా టిప్స్ నేర్చుకోవాలి. మీరు కూడా మిమిక్రీ పరంగా మంచిగా రాణించాలి. అంతేగాని ఏదో మిమిక్రీ చేసేసామని అనుకోవద్దు. మీకు మీరు గొప్పగా ఎప్పుడు ఊహించవద్దు. మీరు బాగా చేస్తున్నారో లేదనేది 10 మంది చెప్పాలి. మనం బాగా చేస్తున్నామని మనం చెప్పుకోవద్దు ఎప్పుడు కూడా. అంతే కదా నాకు, మనం బాగా చేస్తున్నామని 10 మంది మనం చెప్పుకోవాలి కానీ మనం చెప్పుకోవద్దు. సో మనకు ఆలోచన ఉండాలి, మనం ఎంతవరకు చేయగలుగుతున్నాం, ఎలా చేస్తున్నాం అనే స్పృహ మనలో ఉండాలి. అది ఉంటే చాలు. ఓకేనా? ఓకే, బాయ్. మరిన్ని టిప్స్ ఇవన్నీ కూడా చెప్తూ ఉంటాం. మిమిక్రీ సంబంధించి ఎక్కువ ఉంటాయి ఈ ఛానల్లో. అప్పుడప్పుడు ఏదన్నా నాకు మనసుకి ఏదన్నా బోర్ కొట్టి ఏదన్నా వేరే మాట్లాడితే రాజకీయాల గురించి, ఆటి గురించి, ఇటు గురించి కూడా మాట్లాడే అవకాశం ఉంటుంది. నా ఛానల్ కదా, నాకేదో చెప్పుకోవాలనిపిస్తుంది. నా ఎమోషన్స్ అన్నీ ఒకటే కూడా చెప్పలేము. ఎక్కువ మిమిక్రీ ఉంటాయి. సో మిమిక్రీ పరంగా మీకు కూడా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పండి. నిజంగా మనస్ఫూర్తిగా మీరు నేర్చుకోవాలనుకుంటేనే తప్ప మీరు ఊరినే పైకి కామెంట్లు పెట్టి అన్న మిమ్మల్ని కలవాలి, నేర్చుకోవాలి అని ఏదో చెప్పి వదిలేయొద్దు. సీరియస్గా మీకు ఉంటే, సిన్సియర్గా ఉంటే మిమ్మల్ని ఎవడు ఆపలేడు. నేనైతే అందుబాటులోనే ఉంటా, హైదరాబాద్లోనే ఉంటా, మీకైతే అవైలబుల్గా ఉంటా. నా వంతు నేను ఏదో ఒకటి మీకు ఏం పోతుంది అబ్బా, చెప్తే ఏం పోతుంది? టిప్పు చెప్పినంత మాత్రాన నాకేమైనా కరిగిపోతుందా, నాకేమైనా తరిగిపోతుందా? అరే నాకున్నది నేను చెప్తానా. నేర్చుకుంటే మిమిక్రీ కళ 10 మంది చేస్తారు, కళ బతుకుతుంది. లేకపోతే అసలు మిమిక్రీని ఇవాళ రాజకీయాలు ఇంత ఉన్నాయి, ఇంత జరుగుతున్నాయి. నాలాంటి ఆర్టిస్టుని ఎవరో కొంతమంది ఒకళ్ళు ఇద్దరు వాడుకుంటున్నారు. మిమిక్రీ కళను వాడుకుంటే అద్భుతాలబ్బా. ఒక మనిషిని, చనిపోయిన మనిషిని కూడా తీసుకొచ్చి ఆ మనిషిని సజీవంగా చూపించగలిగేటువంటి సత్తా ఉన్న కళ ఇది. ఈ కళ గురించి మిమిక్రీ ఆర్టిస్టులు తక్కువ ఉన్నారు కాబట్టి, చేసేవాళ్ళు లేరు కాబట్టి తెలియట్లేదు. లేకపోతే ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు, కృష్ణ గారు వీళ్ళందరినీ కూడా తీసుకొచ్చి వాళ్ళ వాయిస్లతో వాళ్ళతో ఇప్పుడు కూడా అద్భుతాలు సృష్టించవచ్చు. అది మిమిక్రీ కళాకారుడికే సాధ్యం. సో అందుకనే ఈ కళ ఏంటంటే ఎక్కువ మందికి తెలిసి ఎక్కువ మంది చేస్తుంటే మిమిక్రీ ఆర్ట్ బతుకుతుంది. ఈ కళని నమ్ముకుని చాలామంది ఉంటారు. చాలా ఎంటర్టైన్మెంట్ కళ ఇది. ఇదేదో ఊరకనే కాదు. మేము ఒక మాట డైలాగ్ చెప్పామంటే అది ఖచ్చితంగా నవ్వి తీరాల్సింది. చాలా హ్యాపీగా ఉంది ఈరోజు ఇలా నరేష్తో ఉండి మాట్లాడటం. నరేష్ చాలా హ్యాపీ. మేము అప్పుడు కలుస్తూ ఉంటాం. వీడియో నచ్చితే మళ్ళీ ఇందాక చెప్పేశాను, మళ్ళీ చెప్తున్నా, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఉంటా, బాయ్.